ఇప్పుడు ఉస్తాద్ గా మారాడు. ఏం చేసినా స్మార్ట్ ప్లానింగ్ తోనే ముందుకెళ్తున్నాడు. కొత్తగా గౌతమ్ మీనన్తో ఒకటి, హిందీ డైరెక్టర్ తో మరొకటి సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అంటే రామ్ టార్గెట్ పాన్ ఇండియా మార్కెటేనా? జస్ట్ వాచ్ ఇట్. రామ్ స్మార్ట్ శంకర్ హిట్ తో మాస్ హీరోగా మారాడు. రెడ్ అంటూ వెంటనే మాస్ రూట్ లోనే వెళ్లాడు. అది హిట్ కాకుండా మాస్ ఇమేజ్ ని పెంచింది, మార్కెట్ ని క్రియేట్ చేసింది. అక్కడి నుంచి తన స్ట్రాటజీ మారింది. ఉస్తాద్ రామ్ టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్. ది వారియర్ తో తమిళ మార్కెట్ మీద గురిపెట్టిన రామ్ ఆ తర్వాత హిందీ మార్కెట్ మీద గురిపెట్టబోతున్నాడు. అందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. లింగుస్వామి మేకింగ్ లో ది వారియర్ మూవీ చేసిన రామ్ ఆ తర్వాత బోయపాటి సీను మేకింగ్ లో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అలా హిందీలో కూడా తన మార్కెట్ పెంచుకునే పని చేస్తున్నాడు. ది వారియర్ తర్వాత బోయపాటి సీను మేకింగ్ లో మూవీ చేయనున్న రామ్ ఆ తర్వాత గౌతమ్ మీనన్ తో ప్రయోగం చేయబోతున్నాడట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్నాడట. స్మార్ట్ శంకర్ కి ముందు తర్వాత రామ్ కెరీర్ గ్రాఫ్ ప్లానింగ్ మొత్తం మారాడు. మాస్ ఇమేజ్ కోసం రిస్క్ చేయటం కాదు, పాన్ ఇండియా మార్కెట్ కోసం సాహసం చేయటంతో తన లెక్క మారింది.